శ్రీ సాయిరామ్. శ్రీ గురుదేవ దత్త. ప్రార్థన. ఓం గం గణపతాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఈ రోజు మనం నవనాథ్ భక్తిసార్లోని 11వ అధ్యాయం తెలుసుకుందాం. స్త్రీ రాజ్యంలో మర్షీంద్రుడు మరియు జలంధరుని జననం. ఫలం. ఈ అధ్యాయం పారాయణం చేయడం వల్ల అగ్ని భయాన్ని నశింపచేస్తుంది. పిల్లల పుట్టుకకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిస్తుంది. మర్షీంద్రుడు మరియు గోరక్షకుడు బద్రికాశ్రమానికి వచ్చారు. వారు అక్కడ భక్తితో భగవాన్ శంకరుడిని ఆరాధించారు. వారి భక్తి చూసి శంకరుడు ప్రత్యక్షమై ఇలా అన్నారు: గోరక్షనికి నీవిచ్చిన విద్యలు మనోజయమై మరియు తపశ్చర్యలు లేకుండా ఫలప్రదం కావు. అతడు ఇక్కడే ఉండి ఘోర తపశ్చర్యను ఆచరించాలి. దాంతో మర్షీంద్రుడు గోరక్షనికి శివుని ఆజ్ఞ ప్రకారం అక్కడే ఉండి సాధన చేయమని చెప్పి తాను తీర్థయాత్ర కోసం బయలుదేరాడు. భగవాన్ శంకరుడు స్వయంగా గోరక్షనికి యోగ సాధనలో వ్యక్తిగత మార్గదర్శనం చేయసాగాడు. మరోవైపు మర్షీంద్రుడు అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ 12 సంవత్సరాల తరువాత రామేశ్వరం చేరుకున్నాడు. అక్కడ 24 సంవత్సరాల తరువాత అతడు మారుతిని కలిశాడు. మారుతి అతనికి ఒకప్పుడు తాను చేసిన ప్రతిజ్ఞను గుర్తు చేశాడు. నీవు స్త్రీల రాజ్యంలోకి వెళ్లి మైనాకిని వివాహం చేసుకోవాలని ప్రతిజ్ఞ చేశావు అని మర్షీంద్రుడు ఆ వ్రతాన్ని గుర్తించి అంగీకరించాడు. ఆయన రామేశ్వరంలో 3 రోజులు నివసించి తరువాత మారుతితో కలిసి వంగదేశంకు అవల ఉన్న స్త్రీల రాజ్యం వైపు ప్రయాణం ప్రారంభించారు. మైనాకిని మరియు ఇతర స్త్రీలు మారుతి మరియు మర్షీంద్రుణ్ణి చూసి ఎంతో గౌరవంతో ఆనందంతో ఆత్మీయకంగా స్వాగతించారు. వారు వారికి అద్భుతమైన సింహాసనాలు ఏర్పాటు చేసి కూర్చోబెట్టారు. అనంతరం మర్షీంద్రుని పరిచయం చేసుకున్నారు. మారుతి ఇలా అన్నాడు: ఇతడే మర్షీంద్రనాథ్, నేను చెప్పినవాడు. ఇతడే మీ కోరికను నెరవేర్చుతాడు. ఆ మాటలు విన్న వెంటనే మైనాకినికి మర్షీంద్రనాథ్ పై ప్రేమ కలిగింది. ఆమె మారుతిపై పెట్టిన షరతు నుంచి అతనిని విముక్తి కలిగించి 3 రోజుల తరువాత మారుతి తిరిగి రామేశ్వరానికి వెళ్లిపోయాడు. తరువాత మర్షీంద్రుడు మరియు మైనాకిని వివాహం చేసుకున్నారు. ఆమె అతనికి సుఖ సమృద్ధమైన జీవితం ఇచ్చింది. కొంతకాలం గడిచిన తరువాత మైనాకిని గర్భం దాల్చి సరి అయిన సమయంలో ఒక మగబిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డకు వారు మీనానాథ్ అని పేరు పెట్టారు. అతడు భూమిపై అవతరించిన ఉపరిచర వసువు అని చెబుతారు. మైనాకిని తన కుమారుడిని అపారమైన ప్రేమతో పెంచింది. 3 సంవత్సరాలు ఆనందంగా గడిచిపోయాయి. మీనానాథ్ మర్షీంద్రునితో చాలా అనుబంధం పెంచుకున్నాడు. ఇప్పుడు మనం మర్షీంద్రనాథుని కథను ఇక్కడతో నిలిపి మరో నాథుని జీవిత కథ గురించి తెలుసుకుందాం. జలంధర నాథుని వైపు దృష్టి సారిద్దాం. హస్తినాపురం రాజ్యాన్ని ఆ సమయంలో బృహద్రవ రాజు పాలన సాగిస్తున్నాడు. ఆయన జనమేజయుడి 7వ తరంలో జన్మించినవాడు. కలియుగం 2000 సంవత్సరాలు గడిచిన తరువాత బృహద్రవ రాజు సోమయాగం ప్రారంభించాడు. వివిధ ప్రాంతాల నుండి వేద పారంగుతులు, బ్రాహ్మణులు మరియు వేదవేత్తలు ఆ యాగానికి ఆహ్వానించబడ్డారు. ఆ యాగం 1 సంవత్సరం పాటు నిరంతరంగా కొనసాగింది. ఆచరణలో అగ్నిదేవుడు తృప్తి చెంది అనుగ్రహించాడు. నవనారాయణులలో ఒకరైన అంతరిక్ష యోగి ఆ యాగకుండలోని అగ్నిజ్వాలలలో అవతరించాడు. యాగవేదికపై ఉన్న బూడిదను తొలగించేటప్పుడు అక్కడ ప్రకాశవంతమైన అందమైన శిశువు ప్రత్యక్షమయ్యాడు. ఆశ్చర్యకితుడైన బ్రాహ్మణుడు ఆ శిశువును రాజుకు ఇచ్చాడు. రాజు బృహద్రవుడు మరియు ఆయన భార్య రాణి సులోచన ఆ శిశువును చూసి చాలా సంతోషించారు. రాణి సంతోషంగా ఇలా అన్నది: ఇతడు నా 2వ కుమారుడు. ఆమెకి మొదటి కుమారుడు మీనకేతు. కొత్తగా జన్మించిన ఆ శిశువుకు వారు జలంధర్ అనే పేరు పెట్టారు. రాజ్యం అంతటా ఆనందం వెల్లివిరిసింది. ఎందుకంటే ఆ శిశువు ఇప్పుడు యువరాజు మీనకేతు యొక్క తమ్ముడు అని అందరూ గర్వంతో ప్రశంసించారు. జలంధర్ క్రమంగా పెరుగుతూ వచ్చాడు. రాజు అతనికి ఉపనయన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాడు.
తర్వాత అతనికి అన్ని విధాలుగా విద్యాభ్యాసం కల్పించాడు. కాలక్రమంలో రాజు తన కుమారునికి వివాహం చేయాలనే ఆలోచన చేశాడు. అయితే జలంధరకు వివాహం అంటే ఏమిటో అర్థం కాలేదు. అతడు రాణిని అడిగాడు. రాణి చెప్పిన వివరణతో కూడా అతనికి పూర్తి అవగాహన రాలేదు. తర్వాత అతడు అడిగాడు, భార్య అంటే ఎలా ఉంటారు? అప్పుడు రాణి నవ్వుతూ ఇలా అన్నది, నాలాంటిదే. అతడు ఇతర పరిచరకుల ద్వారా వివాహానంతర జీవితం గురించి తెలుసుకున్నాడు. ఆ విషయం విన్న వెంటనే జలంధర్ అసహనంతో ఆలోచనలతో నిండిపోయి ఎవరికీ తెలియకుండా రాజభవనం విడిచి పారిపోయాడు. రాజు జలంధర్ కోసం అన్ని చోట్ల వెతికాడు, కాని ఎక్కడా అతని జాడ కనిపించలేదు. మంత్రులు రాజును ధైర్యం చెప్పారు. మహారాజా, ఇంత దివ్యరీతిగా జన్మించిన వానికి ఏ భయం ఉండదు, మీరు చింతించకండి అని అన్ని విధాల రాజుని ఓదార్చడానికి ప్రయత్నించారు. అయినా కూడా రాజు మనసులోని దుఃఖాన్ని విడిచిపెట్టలేక ఎప్పటికప్పుడు తన కుమారుని గుర్తు చేసుకుంటూ విచారంలో మునిగిపోయాడు. ఇదిలా ఉండగా జలంధర్ ఒక దట్టమైన అరణ్యానికి చేరుకున్నాడు. దీర్ఘ ప్రయాణం వల్ల అలసిపోయి చెట్లతో నిండిన లోయలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అప్పుడే ఆ లోయ అంతటా ఒక భీకరమైన అగ్నిజ్వాల వ్యాపించింది. అరణ్యంలో ఉన్న జంతువులు భయంతో అన్ని వైపులా పరిగెత్తాయి. చెట్లు దగ్ధమై కూలిపోయాయి. అనేక జంతువులు మంటల్లో ప్రాణాలు కోల్పోయాయి. ఆకాశమంతా పొగమంచుతో నిండిపోయింది. జలంధర్ చుట్టూ కూడా మంటలు వ్యాపించాయి. అతడు అగ్ని వలయంలో చిక్కుకున్నాడు. అప్పుడే అగ్నిదేవుడు ఆ స్థలానికి వచ్చి అతన్ని చూసి గుర్తించాడు. ఇతడే నా కుమారుడు. నేను యాగవేదికలో బృహద్రవ రాజుకు ఇచ్చినవాడు. ఇతడే అంతరిక్ష ఋషి అని చెప్పి అగ్నిదేవుడు మానవ రూపం ధరించాడు. అతడు జలంధర్ దగ్గరకు వెళ్లి అతన్ని మేల్కొల్పాడు. తర్వాత తన దివ్య శక్తితో మంటలను ఆర్పేశాడు. జలంధర్ ఆశ్చర్యంతో, మీరు ఎవరు అని అడిగాడు. అప్పుడు అగ్నిదేవుడు చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చారు, నేను అగ్నిని, నేనే నీ తల్లి, నేనే నీ తండ్రిని అని చెప్పి తన జన్మ కథ మొత్తం జలంధర్కి వివరించారు. ఓం శ్రీ గురుదేవ దత్త. ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం.